ఏం మంతరాలు మంతరం మంతరం మంతర అరే సారు బాగా ఇప్పుడు దాకా చెప్పాడే, కీర్తనలు చెప్పాడు, ఆ, యోబు చెప్పాడు, అన్నీ చెప్పాడు, బాగానే ఉంది. మళ్ళా మంత్రం ఏంది మంత్రాలు అని అనుకుంటారు. అది మంత్రము కాదు, బైబిల్లో నుంచి తీసుకొని చెప్పుకున్నాము. ప్రతి అక్షరము తీశాను. ప్రతి ఒక్క అక్షరము మనము చెప్పుకున్నాము. లేట్ అయితే పర్వాలేదు, నా దగ్గర శక్తి ఉన్నంతసేపు నేను మాట్లాడగలను. కాబట్టి మనకి తర్వాత ఇంకొకరు వాక్యము చక్కగా చెప్తారు. నేను నాకు తెలిసినంత క్లుప్తంగా కొంత చెప్పుకుంటూ వస్తున్నాను నాకు. కాబట్టి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఆమేన్. కాబట్టి టైం ఎంత అంది? 57 టైం అయిపోయింది. సరే, పాత నిబంధన అయిపోయింది కదా. తర్వాత రెండవ దినవృత్తాంతములు చెప్తున్నారన్నా. రెండవ దినవృత్తాంతములు చెప్తున్నారు, రెఫరెన్స్ చెప్పలేదు. అది టైం అయిపోతుంది, అందుకని సరే సరే 57. కాబట్టి ఎఫ్ఎస్సీలకు 6:23. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఒకటి, తండ్రి అయిన దేవుడు. ఆమేన్. 2, ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమను. ఆమేన్. ప్రేమను సహోదరులకు కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఎపిసి 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో స్వాతికముతో నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. మీరు సమాధానము బంధము చేత, ఆమేన్, ఆత్మ కలిగించు ఐక్యత కావాలమ్మా. సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరితో ఒకరు సహించిరు. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో సహవాసము. ఎవరితో? ఆయన ప్రభువు దేవుడు. ఆమేన్. ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానం కలుగును గాక. కలుగును. నీకు మేలు కలుగును గాక. మీరు సమాధానము బంధము చేత ఆత్మ, ఇందాక ఎవరు? కుమారుడు, పరిశుద్ధాత్మ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు. ఇప్పుడు ఎవరు వచ్చారమ్మా?
పరిశుద్ధాత్ముడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఆమేన్. కాబట్టి తండ్రి, కుమారుడు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కలిగించు ఐక్యత. ఆమేన్. దాని కలిగినటువంటి వారుగా మీరు సమాధానము బంధముతోడా కలిగి ఉండాలి. ఇంకా ప్రేమతో ఒకనితో ఒకడు సహించుచూ ఉండాలి. ఆమేన్. మనం ఏముండాలి? ప్రేమతో ఉండాలి. తగినట్టుగా చూపించాలి. అట్లానే ఎఫెసీ 6:15 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలబడది. ఆమేన్. ఇంతకు ముందు చదువుకున్నాము. ఆమేన్. ఇంకా టైం అయిపోయినట్టుంది కదా. ఎంత 7. సరే, ప్రార్థన చేసుకుందాము. ఈరోజు ఎవరు మరి? సరే, ఎవరైనా సరే అమ్మ, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు చిన్న ప్రార్థన మాత్రమే చేయాలి. పెద్దగా పెద్దగా చెప్పవలసిన అవసరము లేదు. ఆయన ఒక్క మాట చాలు. యేసుక్రీస్తుకి, ప్రభువుకి ఒక్క మాట చాలు. నా ప్రభువా అనగా నా కుమారే, నా కుమార్తె, నా కుమారుడా అని పలుకుతాడు. ఆయన ఉన్నాడు. స్తోత్రం, ప్రభా తండ్రి. తండ్రి, నువ్వు కలిగించిన సమాధానం బట్టి, మేలు మాకు కలుగును కాక నువ్వు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి అదే విధంగా తండ్రి, నీతో సహవాసం చేసిన వాళ్ళ సమాధానం కలుగును కాక నువ్వు తెలియజేసావు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. తండ్రి దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి సమాధానం కలుగును కాక తెలియజేసి తండ్రి, ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందులో శ్రద్ధ కలిగిన వారిని ప్రేమతో ఒకరినొకరు సహించుకునొచ్చు సమాధాన బంధము చేత ఆత్మ చేత కలిగింపబడి బయట అన్నిటిని బట్టి మేము తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా తండ్రి. పరిశుద్ధ పవిత్రపరచండి. ఈ చిత్తానుసారంగా నడిపించి మీరే మాకు కృపయు సమాధానాన్ని నడిపించమని త్రియేక దేవుని, తండ్రి దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధ నామములో తండ్రి ఇచ్చిన ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను ఒక విషయం చెప్తున్నాను. దయచేసి కొత్త వాళ్ళు ప్రభువునందు ప్రార్థన చేయటం మంచిది. మీలో దేవుడు ఎవరి మొర ఆలకిస్తాడో నాకు తెలియదు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించాడు అనుకో, ఎమ్మటే సమాధానం వస్తుంది. ఆ రోజు ఒకే ఒక్కరు చెప్తే ఉపయోగం ఏంటి? ప్రార్థన ఏ టైంలో అయినా చేసుకుంటారు కదా. మీకు ఎక్కడ ప్రార్థన కావాలన్నా ఇంటికాడ కూర్చోవచ్చు, లేకపోతే 10 మందిలో కూర్చోవచ్చు, ఎట్లయినా ప్రార్థన చేయవచ్చు. కానీ నా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే సమయం ఇది. ఆ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఎందుకు? నేను మీ సిస్టర్ గారే ప్రార్థన చేస్తారని చెప్పేవాడిని కదా. ఎందుకు చెప్పటం లేదు? కారణము మీరు కూడా దానిలో భాగస్థులవుతున్నారు. చిన్న ఒక్క ముక్క చాలు. ఇక వాళ్ళే కంటిన్యూగా అట్లా చేయదలుచుకోవటం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ కూడా చిన్న వాక్యము చాలు.
ఆశీర్వాదములు ఖచ్చితంగా కలుగుతున్నాయి. ఆమేన్. ఆశీస్సులు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభు. మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీరు ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా, మీతో సావాసం చేస్తే మాకు సమాధానం కలుగుతుందని, మాకు మేలు కలుగుతుందని జ్ఞాపకం చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయనా. అయ్యా, నీకే స్తోత్రములు. అధికారమును భీకరత్వమును తోడయున్న నా ప్రియ ప్రభు, మీకు వందనాలయ్యా. ఉన్నత స్థలములో సమాధానము కలుగచేసే దేవుడమైనందుకు వందనాలు తండ్రి. అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి కూడా తండ్రి సమాధానమును, విశ్వాసంతో కూడిన ప్రేమను మేము కలిగి ఉండాలని సహోదరుల మధ్య మీరు మాకు ఒకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారమే ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలని, అలాగే శ్రద్ధ కలిగిన వారమే అయ్యా ఆ యొక్క సంపూర్ణమైన వినయమును, సాత్వికమును పొందుకునే వారముగా మేము ఉండాలని మీరు మాకు హెచ్చరించారు, నడిపిస్తున్నారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి పాదాలకు సమాధానం అనే త్వరలో సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని మేము నిలబడాలని కూడా మీరు మమ్మల్ని మరొకసారి హెచ్చరించారు నాయన. ఈ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు చేస్తూ అయ్యా, నమ్మకంగా మీ సన్నిధిలో సమాధానం కలిగి జీవించే వారముగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇచ్చిన ప్రతి హెచ్చరికను హృదయంలోకి తీసుకుని దాని ప్రకారంగా నడవడానికి మీరు నడిపిస్తున్న ప్రతి ఒక్క విధం బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, మీ ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నీకు మాటికి సంపూర్ణ ఆరోగ్యములు ఇచ్చి స్పష్టమైన మాటను మాకు తెలియజేస్తున్న విధానం బట్టి వందనాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మరొక దాసుడు నీ వాక్యమును ప్రకటించినట్టుగా ఆ బిడ్డను కూడా నీ ఆత్మతో అభిషేకించి మీ సెలవు చాట్ల మరుగుపరిచి ఆమె నోటిని మీరు పూరగా చేసుకుని మాతో మాట్లాడమని, వినుచున్న ప్రతి చెవిని కూడా ప్రభు అయ్యా మీరు తెరిచి ప్రభు అర్థం చేసుకుని వాక్యానుసారమైన జీవితంలో నడిచే కృపను మా అందరికీ దయచేయమని, చెరి వచ్చిన వారందరినీ దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.